డాడీ వచ్చి నాన్న చూడండి నాన్న చూడండి నాన్న చూడండి నాన్న అయితే అంటారు. రాముకి అతనే తిడతారు. ఎందుకురా మాట్లాడాలి ఫిట్ చేస్తానని చెప్పేసి అయితే రాము అయితే తిడతారు. హాయ్ ఫ్రెండ్స్, రాము రాథోడ్, అలాగే మనకి సంజన గల్రాని, ఫ్లోరా షైని, అలాగే మనకి తనుజ పుట్టిస్వామి గారు. నిజంగా తనుజ పుట్టిస్వామి గారు రాము రాథోడ్ ఎక్కువ రోజులు అయితే ఉండరండి. అస్సాం ట్రైన్ అయితే ఎక్కేసి రోజులైతే తడి దోపల్లోనైతే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా బిగ్ బాస్ 9లోకి మనకి ఏంటంటే టీ తుఫాన్ అయితే వచ్చిందనమాట. ఉదయం లైవ్ అప్డేట్స్ అనమాట. టీ గురించి పెద్ద గొడవ అయితే అయింది. మీరు ప్రోమో కూడా మీరు చూసే ఉంటారు, ఒకసారి ప్రోమో చూడండి. టీ గొడవ ఏంటంటే మనకి తనుజ పుట్టిస్వామి గారు అందరికైతే టీ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫ్లోరా షైని గారికి తనుజ గారు టీ అయితే ఇవ్వరు అనమాట. ఎందుకంటే మనకి ఫ్లోరా షైని గారు లోపల వాష్రూమ్లో కొద్దిగా అయితే స్నానం అయితే చేస్తుంటారు అనమాట. రాముని అయితే ఆ పని అయితే చూసుకు ఇచ్చేసి నువ్వు లోపలికి వచ్చేసి అయితే అంటదనమాట. వీళ్ళందరూ కూడా సొల్యూ డిస్కషన్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో మనకి దమ్ము శ్రీజ కానీ, ప్రియా గారు కానీ, లేకపోతే డిమాన్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ డిస్కషన్ అయితే పెట్టుకుంటే ఈ డిస్కషన్ మధ్యలో జాయిన్ అవుతుంది తనుజ. మనకి అప్పుడే రాము అయితే వస్తుందన్నమాట. మనకి రాముని అడుగుతుంది అనమాట మనకి తనుజ గారు, ఏ రాము మనకి టీ ఇచ్చావా ఫ్లోరా షైని గారి కంటే. ఆ ఫ్లోరా షైని గారు వద్దన్నారు. ఫ్లోరా షైని గారు టీ వద్దన్నారు. ఆ టీ సంజన గల్రాని తాగేస్తున్నారు అని అయితే చెప్పాడు అనమాట. బీపీ 108 200 పెరిగిపోయింది ఇవిడికి. ఎవరికి? తనుజ గారికి. తనుజ గారు సర్రమని వచ్చేస్తారనమాట. వచ్చి అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు, అది ఏంటి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో నీ ఇంటర్ఫేర్ ఏంటి, అసలు టీ ఎందుకు మనకి ఫ్లోరా షైని గారు కావలేదు, ఫ్లోరా షైని గారు మళ్ళీ మరగబెట్టుకుంటారు, ఏమనుకుంటున్నావు హత్తూత్ అని చెప్పేసి అయితే ఎగిరేస్తారనమాట. సంజన గల్రానికి ఆగాగాగు, అసలు రాముకి ఏం చెప్పాను, ఫ్లోరా షైని గారు స్నానం చేస్తున్నారు, ఆవిడ వచ్చి తర్వాత తాగుతుందని చెప్పాను, ఆవిడ టీ ఎక్కడ ఉందో కావాలంటే తీసుకొని చెప్పేసి గిన్నె తీసి చూపెడతానమాట. మన తనుజ గారు ఇలాగే చూస్తారన్నమాట. ఇచ్చేసి రాము గారిని తింటుంటాడు. యాక్చువల్గా అన్నం తింటాడు. అప్పుడే అన్నం తింటాడు, తిడతది గురు, ఒక లెక్కలో తిడతది. పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద ఇది ఓ డ్రామా, మామూలు అంత డ్రామా కదరా స్వామి, దండాలు. అసలు నువ్వు గురించి ఏమనుకుంటున్నాం, లోపల కూడా చెప్పు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడంటే రాముది కూడా తప్పు ఉందండి. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బాత్రూంలోకి వెళ్ళింది, స్నానం చేస్తుంది, వచ్చిన తర్వాత తాగుతుంది అని చెప్పేసి వీళ్ళతో చెప్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోలా చెప్తాడు. నువ్వు అందుకు అలా మాటలు మారుస్తున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది అనమాట. ఎలాగైతే నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, బయట ట్రోల్ అయిపోతావు, నాటకాలు కానీ చేస్తున్నావు ఏంటి, అసలు నీ నోట్లోని ఏముంది, ఏం తింటున్నావు, అన్నమే కదా తింటున్నావు, ఇంకేదైనా తింటున్నావు అని చెప్పేసి అయితే తనుజ పుట్టిస్వామి గారు మాటలు అయితే వదిలేస్తారండి. నిజంగా అక్కడైతే నాకు టూ బ్యాడ్ అని అయితే అనిపించింది. మాటలు ఫ్లిప్ చేస్తున్నాడు ఓకే, అంటే చిన్నపిల్లాడు అని చెప్పేసి అంత పొగరబడిపోయి ఆవిడ మీద పిడిగుద్దులు గుద్దాడు, మాటలతోనే పిడిగుద్దులు గుద్దాడు అనేది అది కరెక్ట్ అయితే కాదు. తనుజ గారు కొద్దిగా అయితే చూసుకొని మీరు మాటలైతే వదలండి. ఎల్వీలోనే మీకే దెబ్బ, మీకే ఎదురు దెబ్బ, అది నన్ను అడిగితే. సరే, ఇంకోటి ఏంటంటే మనకి రాము రాథోడు, అలాగే మనకి ఇమాన్యుయల్, అలాగే మనకి సంజన గల్రాని గారు అయితే మాట్లాడుకుంటారు అనమాట. నిజంగా తనుజ గారికి అలాగే మనకి సంజన గల్రానికి ముందు పడదు. యాక్చువల్గా ఒక వంట విషయంలో గొడవ అయితే అవుద్ది అనమాట. అదే మైండ్లోనైతే పెట్టేసుకుంది ఈవిడ, అందుకే అంత ఫైర్ అయిపోయింది అనమాట. ఈవిడ కరెక్ట్గానే చెప్పింది అనే కారణంతో ఇంకా ఫైర్ అయిపోయి రాము రాథోడ్ మీద ఇంకా ఫైర్ అయిపోయింది ఆవిడ. ఓకేనా. మనకి ఎల్వీలోనే దాదాపుగా ఈ గొడవ అయితే దాదాపుగా 3.5 గంటలు అయితే సాగుతుందండి. చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది అనమాట. దాంట్లోనే వీళ్ళ డాడీ వస్తారు కదా, మన భరణి శంకర్ గారు, డాడీ వచ్చి నాన్న చూడండి నాన్న చూడండి నాన్న చూడండి నాన్న అయితే అంటారు. రాముకి అతనే తిడతారు. ఎందుకురా మాట్లాడాలి ఫిట్ చేస్తానని చెప్పేసి అయితే రాము అయితే తిడతారు అన్నమాట. అసలు రాము సన్నంగా ఉన్నాడు కానీ మూసుకొని కూర్చోవచ్చుగా ఫ్లోరా షైని దగ్గరలాగా. ఫస్ట్ ఒక టాస్క్లో మాత్రం ఇలా ఏలాడబడుకున్న టాస్క్లో మాత్రం కింద 2 రాడ్లు తీసేస్తే అతను ఏం చాలా పట్టుకొని ఉన్నారు అంతే. తర్వాత ఇంకెక్కడ కూడా అతను ఏం కనబల్లా. రివ్యూర్లు అందరూ కూడా లేపేశారు, నేనైతే లేపలా, ఉన్నది చెప్పా అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లోపల మళ్ళీ ఏడుస్తుంది తనుజ. ఎందుకు ఏడడం, ఇప్పుడు ఈయన్ని తిట్టేసి మళ్ళీ నువ్వెందుకు ఏడడం, మళ్ళీ ఈయన లోపల పిలిపించది, మనకి సారీరా ఏమనుకోద్దురా అంటది. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టేసి కక్కి అంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంది సేమ్ ఎల్వీలో. మళ్ళీ తనుజ పుట్టిస్వామి గారు మళ్ళీ రాము రాథోడ్ని పిలిపించి మళ్ళీ మాట్లాడతారు. ఈయన చిన్నపిల్లలనే కదా అలా తొక్కేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అండి రాము రాథోడ్ అయితే కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు. ఈ పిల్లోడు కూడా మనకి ఏంటంటే 2 వైపులా మాటలు ఫ్లిప్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదని చెప్పేసి అయితే నాదైతే ఉద్దేశం అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో ఇదనమాట. ఇదనమాట బిగ్ బాస్ హౌస్లో టీ తుఫాను ఇదనమాట. నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.